హైదరాబాద్ సరోజినీ దేవి ఆసుపత్రికి బాణాసంచా బాధితుల తాకిడి పెరిగింది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాల్చుతూ పలువురు ప్రమాదాలకు గురయ్యారు. బాణాసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 47కు చేరింది. బాధితుల్లో 80 మంది చిన్నారులే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. సింపుల్ కేసెస్కి మేము ఓన్లీ డ్రాప్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు 2 కేసెస్కి అడ్మిట్ చేసి అండర్ అబ్జర్వేషన్ పెట్టుకున్నాము. లాస్ట్ ఇయర్కి వాళ్ళకి కొంచెం తక్కువ అయిపోయింది. మెయిన్లీ ఏం జరుగుతుందంటే చిన్నపిల్లలు టపాకాయలు బర్స్ట్ చేసినప్పుడు వెళ్ళి ఎందుకు బర్స్ట్ అవ్వట్లేదని చూస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఇంజురీ అవుతుంది. ఇంకొకటి 2 వీలర్ పైన వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చి టపాకాయ కన్నుకి దెబ్బ తగులుతుంది. సో నేను అడ్వైజ్ ఇదే చేస్తున్నా జనరల్ పబ్లిక్కి, టపాకాయ దగ్గర వెళ్ళొద్దు, చూడొద్దు, ఓపెన్ ప్లేసెస్లో వాడాలి, చిల్డ్రన్ అడల్ట్ సూపర్విజన్లోనే వాడాలి. ఇంకా 2 వీలర్ పైన వెళ్ళినప్పుడు బ్లాక్ గాగల్స్ వేసుకుని వెళ్ళాలి. 2 కేసెస్ అడ్మిట్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకు ఫోన్ లైన్ అందిస్తారు. విక్రమ్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే క్రమంలో కళ్లకు గాయాలైన వారి సంఖ్య హైదరాబాద్ లో పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సరోజినీ ఆసుపత్రిలో 47 మంది చికిత్స అందించారు. వారిలో 20 మంది చిన్నారులు టపాకాయలు కాల్చే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే 47 మందిలో 20 మంది చిన్నారులకు సంబంధించి ఆ టపాకాయలు పేల్చే క్రమంలో వాటిని కాలాయా లేదా అని చెప్పి దగ్గరికి వెళ్లి చూడడంతో ఒక్కసారిగా పేలి కళ్లకు గాయాలైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వీరిలో 2 మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో ఇన్పేషెంట్ గా అడ్మిట్ చేసుకుని వారికి చికిత్సను అందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.